పన్నీరు సెల్వమా? శశికళనా? శశికళనా? పన్నీర్ సెల్వమా? హే, ఎమ్మెల్యేలంతా ఆమె దిక్కే ఉన్నారట. చిన్నమ్మ కాకుంటే ఇంకెవరైతారు సీఎం? మరి పన్నీర్ సెల్వం సార్ ఎందుకు ఊకుంటాడు? ఆయన పిల్లలు ఆయనకున్నాయి. ఈ నడుమ మస్తు హుషారైండు పన్నీర్ సెల్వం సార్ కూడా. ఇగో తమిళనాడులో ఏ ఇద్దరు కలిసినా ఫోన్లో మాట్లాడుకున్న ఇవే ముచ్చట్లు చూస్తుంటే రేపు ఏదో ఒకటి తేలిపోయేటట్టు ఉంది. సుప్రీంకోర్టులో శశికళమ్మ మీద ఒక కేసు నడుస్తుంది. జయమ్మతోని కలిసి ఎక్కువ తక్కువ ఆస్తులు ఎనికేసిందని. గా కేసులా రేపు తీర్పు రావచ్చునట. పెద్ద కోర్టు ఏం తీర్పిచ్చిందనే దాన్ని బట్టి చిన్నమ్మ రాజకీయ భవిష్యత్ ఏందో తేలిపోతుంది. నియంగానే ఆస్తులు కూడబెట్టినట్టు తేలితే సీఎం అవుడైతే కష్టమే. ఒకవేళ చిన్నమ్మకు ఏం తెలియదని తీర్పు వస్తే సీఎం అయితందుకు తోవ సాపైనట్టే. ఎమ్మెల్యేల హిమ్మతి కూడా సరిపోనున్నదట. రిసార్టులున్న ఎమ్మెల్యేలు మేము ఎవలబలి మీకు రాలే, మాకు మేమే వచ్చినామని పోలీసులకు చెప్తే అదే ముచ్చట వీళ్ళు పోయి మద్రాసు పెద్ద కోర్టుకు చెప్పిండ్రు. ఇక పన్నీర్ సెల్వం సారు కూడా ఫుల్ టైం సీఎం అయితందుకు ప్లాన్ లేస్తున్నాడు. ఎమ్మెల్యేలను మెల్లగా దూతున్నాడట. ఇంకో దిక్కు ఢిల్లీకి వెళ్లి న్యాయశాఖలు గవర్నర్ సార్కు సలాలు పంపిండ్రు. అసెంబ్లీలో ఎవరకు బలం ఉంటే వాళ్ళనే సీఎంను చేయమన్నారట. చూడాల మరి ఆఖరికి ఏమైతుందో.